ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీమాత్రే నమ. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 862వ నామంగా అమ్మవారిని కార్యకారణ నిర్ముక్త అని వసిన్యాది వాగ్దేవతలు కీర్తిస్తున్నారు. ఈ నామానికి మంత్రస్వరూపం శ్రీ కార్యకారణ నిర్ముక్తాయే నమః. ఈ నామాన్ని ఒకసారి మనం పరిశీలిస్తే కార్యము మరియు కారణము ఏవి అంటని శుద్ధ పరబ్రహ్మతత్వము అమ్మవారు అని మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఈ కార్యము అనగా ఏమిటి, కారణము అనగా ఏమిటో మనం తెలుసుకుందాం. మనం నివసించే ఈ ప్రకృతి కారణము అని పిలువబడుతుంది. ఈ ప్రకృతిలోని శక్తులకు మూలమైన శక్తి మూల ప్రకృతి అని పిలువబడుతుంది. ఈ మూల ప్రకృతి కార్యము అని చెప్పబడుతుంది. ఈ మూల ప్రకృతికి మరియు మనం నివసించే ప్రకృతికి కొన్ని గుణాలు ఉంటాయి. అటువంటి గుణములు ఏవి అంటని శుద్ధమైన పరబ్రహ్మతత్వము శ్రీ లలితా పరమేశ్వరి అని ఈ నామం అమ్మవారిని కీర్తిస్తుంది. ఇక మరో అర్థంలో చెప్పుకుంటే మనకు కనిపించే మన శరీరం స్థూల శరీరం అని పిలువబడుతుంది. ఈ స్థూల శరీరానికి ఆధారభూతమైనది సూక్ష్మ శరీరం అవుతుంది. ఈ సూక్ష్మ శరీరం పంచప్రాణాలు, 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము మొత్తం కలిపి 19 లక్షణాలతో ఉంటుంది. ఇవి సూక్ష్మదేహం యొక్క లక్షణాలు. ఈ సూక్ష్మదేహం యొక్క సంస్కారాలను బట్టి స్థూలదేహం ప్రవర్తిస్తూ ఉంటుంది. ఈ స్థూలదేహం చేత సూక్ష్మదేహం పనులు చేయిస్తూ ఆ పనులకు తగిన అనుభూతులు పొందుతూ ఉంటుంది. కాబట్టి స్థూలదేహం అంటే భౌతిక శరీరం చేసే పనులకు కార్యము సూక్ష్మదేహం అయితే, కారణము స్థూలదేహం అంటే మన కంటికి కనిపించే భౌతిక శరీరం అవుతుంది. ఈ స్థూల శరీరం సూక్ష్మ శరీరం చేసే పనులను, వాటి యొక్క వికారాలను ఆత్మస్వరూపంలోని పరమేశ్వరి సాక్షిగా మాత్రమే ఉంటుంది. కానీ ఎటువంటి బంధనములు ఆమెకు ఉండవు. కాబట్టి ఈ నామంలో అమ్మవారు కార్యకారణ నిర్ముక్త అని వసిన్యాది వాగ్దేవతల చేత కీర్తించబడుతున్నారు. అమ్మ అనుగ్రహం మనపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.